అందరికీ నమస్కారం. ఈరోజు మనం వల్లీ కళ్యాణం అనే ఒక అద్భుతమైన, పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, దైవికమైన ప్రేమ, స్వచ్ఛమైన భక్తికి నిలువుటద్దం. సాధారణంగా ఏంటి? భక్తులే కదా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారు. కాని ఒకవేళ దేవుడే తన భక్తురాలి కోసం వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుంది? ఆ అదే ఈ కథలోని అసలు ప్రత్యేకత. ఈ అద్భుతమైన గాథ సుబ్రహ్మణ్యస్వామివారి దగ్గరికి ఒక ముఖ్యమైన వ్యక్తి రావడంతో మొదలవుతుంది. సరే, కథలోకి వెళ్దాం. దేవఋషి నారదులవారు. ఆయన గురించి మనందరికీ తెలిసిందే, గొప్ప కథకుడు. ఆయన ఒకసారి కైలాస పర్వతం మీద సుబ్రహ్మణ్యస్వామిని కలవడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక నారదులవారు లోకాలలో తాను చూసిన ఎన్నో ఎన్నో విశేషాల గురించి స్వామికి చెప్తూ వచ్చారు. అలా వాళ్ళ సంభాషణ సాగుతూ ఉండగా నెమ్మదిగా తాను వచ్చిన అసలు పనివైపుకి సంభాషణను మళ్లించారు. అప్పుడు నారదుడు వల్లి అనే అమ్మాయి గురించి పరిచయం చేశారు. ఆమె పుట్టుక చాలా అసాధారణమైనది. ఆమెను ఒక గిరిజన నాయకుడు పెంచుతున్నాడని, అడవిలో కొర్రచీలకు కాపలా కాస్తూ చాలా సాధారణమైన జీవితం గడుపుతోందని వివరించారు. ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. నారదుడు వల్లి అందాన్ని వర్ణించడం మొదలుపెట్టారు. కాని ఆమె సౌందర్యాన్ని వర్ణించటానికి మామూలు పోలికలు ఏవీ సరిపోవట్లేదని చెప్పడం మొదలుపెట్టారు. ఆయనేమన్నారంటే, కమలము కమలమే, వల్లి వల్లే. అంటే ఒక తామరపువ్వును దేంతో పోలుస్తాం? మహా అయితే ఇంకో తామరపువ్వుతోనే కదా. చంద్రుడిని చంద్రుడితోనే పోల్చగలం. సరిగ్గా అలాగే వల్లి అందానికి వల్లే సాటి, ఆమె సౌందర్యానికి ఇంకేదీ ప్రమాణం కాదన్నమాట. అంటే ఆమె అందమనేది మనం వాడే ఉపమానాలకు, పోలికలకు పూర్తిగా అతీతమైనది. ఎంతలా అంటే ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తన సృష్టి నైపుణ్యాన్నంతా ఒక్కచోట పోసి ప్రాణం పోస్తే వల్లయిందేమో అనిపిస్తుంది. ఇంక చూడండి, ఆమె శరీరం నుంచి వచ్చే సహజమైన సువాసనకి పాములు కూడా ఆకర్షితమవుతాయట. ఆమె నల్లని జడలు అచ్చమా పాముల్లాగే ఉంటాయట. అసలామెను చూస్తే ప్రాణం పోసిన బంగారు బొమ్మలా ఉంటుందని, సాక్షాత్తు పార్వతీదేవి సహజ సౌందర్యం ఆమెలో కనిపిస్తుందని వర్ణించారు. ఇంత చెప్పి నారదుడు అస్సలు విషయం చెప్పారు. బ్రహ్మదేవుడు ఎప్పుడో ఒక వాక్కు ఇచ్చాడని, దాని ప్రకారం వల్లి సుబ్రహ్మణ్యస్వామికి భార్య కాబోతోందని, ఇది విధి నిర్ణయం అని వెల్లడించారు. ఇక ఆ మాట వినగానే ఆమెను కనుగొనాలనే సంకల్పం స్వామివారిలో కలిగింది. మరి స్వామివారేం చేశారు? ఆయన సంకల్పం ఎలా ముందుకు సాగిందో చూద్దాం. నారదుడి మాటలతో ఆసక్తి పెరిగిన సుబ్రహ్మణ్యస్వామి వెంటనే వల్లి కాపలా కాస్తున్న ఆ అడవికి బయల్దేరారు. అయితే ఆయన దేవుడుగా వెళ్లలేదు. అందమైన వేటగాడి రూపంలో వల్లి దగ్గరికి వెళ్లారు. ఆమెను సమీపించి కేవలం తన కోసమే అంత దూరం ప్రయాణించి వచ్చానని చెప్పారు. ఇక్కడ ఆయన ఆమె హృదయాన్ని పరీక్షించాలనుకున్నారు. కాని వల్లి ఏమాత్రం చలించలేదు. తన విశ్వాసంలో ఎంతో స్థిరంగా ఉంది. ఆ అందమైన అపరిచితుణ్ణి సున్నితంగా తిరస్కరిస్తూ, నా మనసు ఎప్పుడో కుమారస్వామికి అర్పింపబడింది అని స్పష్టంగా చెప్పేసింది. వచ్చింది ఆ కుమారస్వామి అని పాపం ఆమెకు తెలీదు. ఆమె అచంచలమైన భక్తికి, ఆ నిష్ఠకు ఆ వేటగాడి రూపంలో ఉన్న స్వామి పరవశించిపోయారు. ఇంక తన నిజస్వరూపాన్ని చూపించారు. తన ఎదుట సాక్షాత్తూ షణ్ముఖుడి దివ్యరూపాన్ని చూసిన వల్లి ఆనందంతో, ఆశ్చర్యంతో మాటలు కూడా కోల్పోయింది. అయితే వాళ్ళిద్దరూ అలా కలుసుకున్నారో లేదో అంతలోనే అంతరాయం కలిగింది. వల్లిని వాళ్లవాళ్లు ఇంటికి తీసుకువెళ్లారు. కాని వాళ్ల కథ అక్కడితో ముగిసిపోలేదు. వాళ్ళిద్దరూ మళ్లీ ఒక సరస్సు దగ్గర కలుసుకున్నారు. కాని ఈసారి వల్లి వాళ్ల బంధువులు, గిరిజనులు వాళ్లని చూశారు. వాళ్లకు ఆయనెవరో తెలీదు కదా. ఎవరో ఒక చొరబాటుదారుడు అనుకుని ఆయన మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. వెంటనే గిరిజనులు బాణాలతో దాడి చేశారు. కాని సుబ్రహ్మణ్యుడు వాటిని చాలా తేలికగా అడ్డుకున్నారు. ఆ తర్వాత తన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి వాళ్లందరూ స్పృహ తప్పిపడిపోయేలా చేశారు. వాళ్లు మళ్లీ కళ్ళు తెరిచేసరికి వాళ్ల ముందు తన నిజమైన దివ్యరూపాన్ని చూపించారు స్వామి. ఆ దర్శనంతో వాళ్ల కోపమంతా పోయి ఆశ్చర్యంతో నిండిపోయారు. ఇక ఆ తర్వాత దేవతలు, గంధర్వులు, వల్లి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో సాక్షాత్తు శివపార్వతుల సమక్షంలో సుబ్రహ్మణ్యవల్లీల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే
ఈ కథ కేవలం ఒక అందమైన ప్రేమకథ మాత్రమే కాదు. దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశముంది. భక్తి యొక్క నిజమైన స్వభావమేంటో ఈ కథ మనకు చెబుతుంది. చూడండి, సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులు. వాళ్ళు రెండు రకాల శక్తులకు, రెండు మార్గాలకు ప్రతీకలన్మాట. ఒకరు దేవసేన. ఈవిడ క్రియాశక్తి, అంటే మనం చేసే పూజలు, ఆచారాలు, క్రమశిక్షణతో కూడిన భక్తి మార్గం. స్వామికి ఈమెను ఇచ్చి వివాహం చేశారు. ఇక రెండో వ్యక్తి మన కథానాయిక వల్లిదేవి. ఈవిడ ఇచ్ఛాశక్తి, అంటే ఏ నియమాలు లేని స్వచ్ఛమైన హృదయంలోంచి వచ్చే ప్రేమ, భక్తి. ఈమె కోసం స్వామి వారే స్వయంగా వెతుక్కుంటూ వచ్చారు. చూసారా, అదీ తేడా. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, స్వామివారి అనుగ్రహం కేవలం కఠినమైన పూజలు, క్రమశిక్షణతో కూడిన కర్మల ద్వారానే కాదు, స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ ద్వారా కూడా పొందవచ్చు అని. ఆయన ఎంతటి శక్తివంతుడో అంతటి కరుణామయుడు కూడా. చివరిగా ఈ వల్లి కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక శక్తివంతమైన ప్రశ్నతో ముగుస్తుంది. దైవాన్ని చేరడానికి మన హోదా, మనం చేసే ఆచారాలు ముఖ్యమా, లేక మనస్సులోంచి వచ్చే ఆ హృదయపూర్వకమైన ఆరాటం ముఖ్యమా? ఆలోచించండి.